మిడిల్ ఈస్ట్ వార్ ఎఫెక్ట్ యావత్తు ప్రపంచంపై చాలా గట్టిగానే పడింది. దీంతో తాత్కాలికంగా వార్ బ్రేక్ పడినా ఎప్పుడు ఏం జరుగుతుందన్న భయాందోళన మాత్రం ప్రపంచ జనావళిని వెంటాడుతుంది. ఇక మన దేశ విషయానికి వస్తే ఈ యుద్ధం నేపథ్యంలో విదేశాల నుంచి ఆహార పదార్థాల దిగుమతి నిలిచిపోవడం వల్ల దేశంలో ఆహార కొరత ఏర్పడుతుందని వార్తలు వస్తున్నాయి. దీనిపై కేంద్ర ప్రభుత్వం స్పందించి కీలక ప్రకటన చేసింది. దేశంలో ఆహార కొరత లేదని, రేషన్ సరుకుల పంపిణీకి కూడా కొరత లేదని స్పష్టం చేసింది. రేషన్ కార్డులు ఉన్నవారు బియ్యం, పప్పులు, గోధుమలు, పంచదార, నూనె వంటివి పొందేందుకు ఎలాంటి ఇబ్బంది లేదని కేంద్రం స్పష్టం చేసింది. రేషన్ సరుకులు నిరంతరం అందుబాటులో ఉంటాయని, వాటికి ఎలాంటి ఇబ్బంది లేదని కేంద్రం స్పష్టం చేసింది. పప్పులు, వంట నూనెలు, గోధుమలు, పంచదార వంటి వస్తువులు కొరత లేదని తెలిపింది. ప్రస్తుతం ప్రభుత్వం వద్ద 28 లక్షల టన్నుల నిల్వలు సిద్ధంగా ఉన్నాయి. ఇక చక్కెర నిల్వలు కూడా భారీగానే ఉన్నాయని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ఇలా ఉంటే వేసవి కాలాన్ని దృష్టిలో పెట్టుకుని 3 నెలలకు సరిపడా రేషన్ను ఒకేసారి ఇస్తున్నాయి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు.